హైదరాబాద్ కోటిలో ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు లాక్కెళ్లిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ కోటిలోని ఉదయం 7 గంటలకు ఎస్బీఐ ఏటీఎం వద్ద డిపాజిట్ చేసేందుకు ఒక బట్టల వ్యాపారి 6 లక్షల రూపాయలను తీసుకొని వచ్చారు. 6 లక్షల రూపాయలు తీసుకొని వచ్చే వ్యక్తిని గమనించిన ఇద్దరు దుండగులైతే ఆయన్ని ఫాలోఅప్ చేసి గన్తో ఆయన్ని కాలు వద్ద కాల్చిన ఘటన హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో నగరవాసులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఇక్కడ ఏవైతే షాపుల వద్ద సీసీ ఫుటేజ్లు అలాగే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆ సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి చూశారు. ఇద్దరు వ్యక్తులైతే ఇక్కడికి వచ్చి మాస్కుల్లా వేసుకొని ఎవరైతే డిపాజిట్ చేయడానికి వచ్చారో రసీదును గమనించి ఆయన కాల్పులు చేసి ఆయన వద్ద నుంచి కాల్పులు చేసిన వెంటనే ఆయన ఒకసారిగా కుప్పకూలు పడిపోయిన తర్వాత 6 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఔషధాల దుకాణం షాప్ ఉంది. ఈ ఔషధాల దుకాణం షాప్ నుంచి ఆ సీసీటీవీ ఫుటేజ్ల వద్ద నుంచి ఫుటేజ్ని సేకరించి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా గమనించారు. అయితే వీళ్ళు ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి సిటీ లిమిట్స్లోనే ఉంటారని గమనించిన పోలీసులు మొత్తం కూడా హైదరాబాదు అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా హై అలర్ట్ జారీ చేశారు. నిందితులని పట్టుకునేందుకు కూడా 5 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నామని ఇప్పటికే డీసీపీ కె శిల్పవల్లి మనం ఉన్న ఎస్బీఐ ఏటీఎం ప్రాంతానికి వచ్చి క్యూస్ టీమ్ సహాయంతో ప్రాథమిక సమాచారాన్ని అంతా కూడా నమోదు చేసుకున్న వెళ్ళిన పరిస్థితి వచ్చింది. అయితే ఐజీ ఎం శ్రీనివాస్ కూడా అడిషనల్ సిపి క్రైమ్ విభాగం హైదరాబాద్కు సంబంధించి అధికారి కూడా ఈ ఘటనపై శిల్పవల్లి డీసీపీని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రైమ్కి సంబంధించిన పోలీసులు కూడా మరోవైపు బృందాలుగా విడిపోయి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు కూడా యువకులుగా భావించారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళని కూడా పట్టుకునేందుకు వాళ్ళు కూడా రంగంలోకి తీసుకెళ్లారు. అయితే ఎవరైతే ఈ బట్టల వ్యాపారి రసీదు ఈ బుల్లెట్ గాయాల వల్ల ఆయన తీవ్రంగా రక్తం వచ్చిందో ఆయన్ని పోలీసులే మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఈయన మలక్పేటలో యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని ఇటు ఆసుపత్రి వర్గాలు కూడా తెలిపాయి. ఏటీఎం కూడా మనం చూసుకోవచ్చు. ఏటీఎంలో డిపాజిట్ చేసే యంత్రాలతో పాటు ఆ మనీ డ్రా చేసుకునే మిషన్స్ కూడా ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం ప్రాంతంలో మనం ఉన్నాము. అయితే ఇక్కడే డిపాజిట్ చేసేందుకు ఆయన లోపలికి వచ్చాడు. ఇటువైపు డిపాజిట్ మిషన్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ డిపాజిట్ మిషన్లు కూడా పోలీసులు వచ్చి చూసుకున్నారు. డిపాజిట్ మిషన్లు దాదాపుగా అక్కడ 4 ఏర్పాటు చేశారు. ఇటువైపు డ్రా తీసేందుకు 4 అందుబాటులో ఉంచారు. ఈ 4 అందుబాటులో ఉండటంతో ఆయన లోపలికి వచ్చి డిపాజిట్ చేసే అవకాశం లేకుండానే బయటే కాపు కాసిన నిందితులు చెట్టు వద్ద గమనించి ఆయన స్కూటీతో వచ్చిన డిపాజిట్ చేయడానికి వచ్చిన బట్టల వ్యాపార రసీదు ఆయన్ని ఒకసారిగా కాపు కాసి ఆ చెట్టు పక్క నుంచే వీళ్ళు గమనించి ఇక్కడ ఈ కుర్చీ ఉన్న ప్రాంతంలో స్కూటీ ఆపుకొని ఈ మెట్ల మార్గంలో వెళ్ళే సమయంలో కాల్పులు జరిపారు. ఫస్ట్ బుల్లెట్ కాల్పులు జరిగినప్పుడు ఆయనకి ఏమీ కలగలేదు. రెండోసారి గురి చూసి కొట్టి ఈ కాలు వద్ద ఆయనకి కాల్పులు జరిపారు. అయితే ఎప్పుడైతే కాల్పులు జరిపారో ఒకసారిగా కుప్పకూలి ఎవరైతే రసీదు బట్టల వ్యాపారి కూలిపోయాడో ఆయన వద్ద నుంచి 6 లక్షల రూపాయలు కూడా నగదును నిందితులు తీసుకెళ్లిపోయారు. ఇది కోటి ప్రధాన రహదారికి ఆనుకునే ఇది ఉండటంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ ఘటన జరగడంపై నగరవాసులు ఒకసారిగా భయాందోళన చెందుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అయితే రసీదును హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం చేస్తున్నా ప్రాణాపాయం కూడా లేదని ఇటు వైద్యులు చెప్పారు. పోలీసులు కూడా గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా ఇలా డబ్బులు వేయడానికి వచ్చి ఇలా ప్రమాదం బారిన పడ్డం ఆయన వద్ద నుంచి నిందితులు డబ్బులు పట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఎప్పుడూ లేదని డీసీపీ శిల్పవల్లి గారు చెప్పారు. 5 బృందాలుగా విడిపోయి ఈ ఘటనపై ఇప్పటికే నిందితులను గాలిస్తున్నామని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే నిందితులు ఎవరైతే వచ్చారో వారి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని
పోలీసు స్టేషన్లకు కూడా హై అలర్ట్ జారీ చేశారు. నిందితులు ఎటువైపు వెళ్ళినా కూడా జల్లెడ పట్టే విధంగా ఇప్పటికే పోలీసులు అయితే ఒక నిఘా ఉంచారు. అయితే నిందితులు అయితే తప్పించుకోలేరని కూడా పోలీసులు అయితే ఒక హెచ్చరికనైతే జారీ చేశారు. ఎవరైతే ఈ బట్టల వ్యాపారి రషీద్ ఉన్నాడో రషీద్ని ఇప్పటికే మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే ఎస్బీఐ ఏటీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఘటన పైన భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఈ కోటి ప్రధాన రహదారి కావడంతో ఎవరైతే ప్రజలు వస్తున్నారో ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రాంతం వెళ్ళేటట్లు. సార్ ఎప్పుడు జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? మీకు ఏమైనా ప్రాథమిక సమాచారం ఉందా సార్? అయితే ఎస్బీఐకి సంబంధించి అధికారులు కూడా ఈ ప్రాంతం వద్దకు వచ్చి ఏటీఎం పరిసరాల ప్రాంతాల్లో కూడా సిబ్బంది ఎస్బీఐ అధికారులకు దీనిపై వివరణ ఇస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సమాచారం ఇప్పటికే ఎస్బీఐ అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా తెలుసుకున్న వెంటనే ఇటు పోలీసులకు కూడా ఈ ఎస్బీఐ ఏటీఎం వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి విజువల్స్ కూడా ఆ పోలీసులకి సహకరించేందుకు వీళ్ళైతే అందజేసిన పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి ఇటు పోలీసులతో పాటు ఎస్బీఐ అధికారులు దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్లు అందజేశారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా లోతైన విచారణ జరిపి నిందితులు ఎక్కడికి వెళ్ళినా సరే హైదరాబాద్ నగరంలో జల్లెడ పట్టి వాళ్ళని అత్యంత త్వరగా కూడా అదుపులోకి తీసుకుని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేయాలని పోలీసు అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఇది తాజా సమాచారం. అవుట్ టు యూ.